అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను పెద్ద ఎత్తున వాడుకుంటున్నటువంటి నేపథ్యం, అందులో నాయకులను కూడా వారిని నాయకులుగా ఎదగనీయకుండా చేస్తున్నటువంటి నేపథ్యం అని చెప్పేసి మొత్తం రానున్న రోజుల్లో ఖచ్చితంగా మేము అందరితో కలిపి ఒక ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు ఉన్నటువంటి నేపథ్యం. ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ప్రధాన మీ డిమాండ్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు తగినంత రాజకీయ ప్రాధాన్యత కల్పించలేదన్నదే మా ఏకైక డిమాండు. మరి అట్లా పోల్చుకుంటే ముఖ్యంగా రాయలసీమ, అనంతపూర్ జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాల్లో అధిక శాతం చైతన్యం కలిగినటువంటి యూత్ను రాజకీయానికి దూరంగా పెడుతూ కేవలం కొంతమంది వాళ్ళ అనుచర వర్గానికో లేకుంటే కొత్త వ్యక్తుల్ని ఎన్నికల్లో పోటీ చేయడం అనేది కూడా రాజకీయ వివక్షతగా భావిస్తున్నాం. మరి అట్లా చెప్పుకుంటూ పోతే అనంతపూర్ జిల్లాలో బీసీలకు తీవ్రమైన అన్యాయం అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే చేసినట్లుగా బహిర్గతమైంది. మళ్ళీ ఎస్సీలకైతే 2 నియోజకవర్గాలు ఇప్పటికే రిజర్వేషన్ కాబట్టి ఆ టికెట్లు ఇచ్చారు. అట్లా కాకోకుండా కనీసం బీసీలకు 6 నుంచి 8 టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు, ఒక ఎంపీ టికెట్ ఖచ్చితంగా బీసీలకి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ, మరి అలా చేయకోకుండా చూస్తే మాత్రం అన్ని రాజకీయ పార్టీలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతూ వాళ్ళని రాజకీయంగా ఎదుర్కోవడానికి, ఈ ఎన్నికల్లో వాళ్ళని ఓడించడానికి తగిన విధంగా బుద్ధి చెప్పడానికి కూడా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. మరి ఇప్పుడు దీన్ని రాజకీయ పార్టీలు గుర్తించకపోతే భవిష్యత్తులో చాలా నష్టపోతారని చెప్పేసి తెలియజేస్తాం. అయినా ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఎందుకంటే ఇన్ని రోజులు 5 సంవత్సరాల కాలం అధికారంలో ఉన్నప్పటికీ ఎటువంటి డిమాండ్స్ లేవు. ఇప్పుడున్న పరిస్థితులు ఎస్పెషల్లీ రాజకీయాలు, ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు చేస్తున్నటువంటి నేపథ్యం అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి, దీన్ని ఎలా చూస్తారు అసలు? అంటే మీరు అన్నట్లు 5 సంవత్సరాల నుంచి కూడా ఎందుకు వెయిట్ చేసామంటే, ఖచ్చితంగా ఈసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60% ఇస్తాము అనేటువంటి మాటలున్నారు. నిజంగా చట్టసభల్లో కూడా ఇస్తారేమో అనేటువంటి ఆలోచనలతో మేము ఆగాం. కాకపోతే ఒక ఎస్సీ రిజర్వేషన్లో ఉన్నటువంటివి తప్ప మిగతా జిల్లాలో ఆ పక్క ఒక ముస్లింకి ఇచ్చినారు, ఈ పక్క ఒక బోయ సమాజ వర్గానికి ఇచ్చినారు. ఇవి 2 సీట్లే ఇచ్చారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందప్ప అంటే, మీ జాతికి బీసీలకు 1 ఇచ్చినాము, మీరంతా చేయండి అంటున్నారు. ఇప్పుడు 2 పార్టీల్లో కూడా వాళ్ళు ఆ సమాజ వర్గాలు పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇచ్చి కూడా అది మా సమాజ వర్గమే అంటారు. వాళ్ళ ఆస్తులేం మా సమాజ వర్గానికి రా, వాళ్ళ ఇంటి పేర్లు మారిపోయినాయి, అన్నీ మారిపోయినాయి. కాకపోతే ఇక్కడ వివక్షత అనేటువంటిది బ్రహ్మాండంగా అనిపిస్తుంది. అనంతపురం జిల్లాలో బీసీ చైతన్యవంతం జిల్లా అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక కళ్యాణదుర్గం రంగయ్య తప్ప మిగతా అనంతపురం జిల్లాలో 7 జనరల్లో 1 ఇచ్చి 6 ఒకటే సామాజిక వర్గానికి తీసుకున్నటువంటి మళ్ళీ కళ్ళెదుట కనిపిస్తుంది. అందుకే మేమేమంటున్నామంటే, మీరు మాటల్లో ప్రజాస్వామ్యము, బీసీలకు ప్రాధాన్యతని చెప్పుకోవద్దండి. ఇది మా పార్టీ, మేమే తీసుకుంటాం, మీకు బిచ్చమేస్తామని చెప్పుకోవడం మంచిగా ఉంటుంది. ఎందుకంటే నేతి బీరకాయ అని పేరు ఉంటుంది, దాంట్లో నెయ్యి ఉండదు, పేరే దానికి. ప్రజాస్వామ్యం అని మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నామని చెప్పి మోసం చేయడం అన్నమాట. పనులు చేయించుకోవడం కోసము మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీని వాడుకుంటూ మా పేర్లు చెప్పుకుంటూ మేము మీకోసమే బతుకుతున్నాం అనేటువంటి దాంతో చేస్తున్నారు. అంటే గత తరతరాల నుంచి కూడా దోపిడీ కొనసాగుతుంది, రూపం మారుతూ ఉంది. ఈ రూపం మా పేరిట చెప్పి మాకు కుర్జీ ఇచ్చి దానికి అధికారం లేకోకుండా పదవులు ఇచ్చేసి మా జాతికే మేము వ్యతిరేకలు అయిపోతున్నాం. నువ్వు ఈ పదవిలో ఉండవు, ఈ పదవిలో నాకు ఇది చేయంటే మా చేతిలో ఏముండదు. ఒక మినిస్టర్ అయినా, ఒక ఎంపీ అయినా, ఒక ఎమ్మెల్యే అయినా కూడా వాళ్ళకు అధికారం ఉండదు, పదవులు ఉంటున్నాయి. ఆ పదవులు కూడా ఎటువంటి పదవులు ఇస్తారు? దానికి జీవితం కానీ ప్రోటోకాల్ కానీ ఏం లేనటువంటివి ఇచ్చి ఇలాంటి మోసం చేస్తున్నారు. ఈ మోసపూరితమైన మాటలు నమ్మొద్దంటే, ఓ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలారా, మీరు ఈ ఓట్ల బ్యాంకు మంది ఉంది కాబట్టి ఈ ఓటర్లు వాళ్ళు చెప్పే మాయమాటలు చెప్పి ఎన్నికొకసారి చూడండి, మన వాళ్ళే అడుగుతుంటున్నారు, వాళ్ళే అడుగుతుంటారు. మన అవసరం ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఇప్పుడు కలిసి కట్టండి. ఒక విషయం, ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే సీట్లని అన్ని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. మీ ఉద్యమం, మీరు కలిసికట్టుగా చేస్తామంటున్న ఉద్యమం ఎంత మటుకు సారవంతంగా ఉంటుంది? ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటికే సీట్లన్నీ అనౌన్స్ అయిపోయి మీరు ఆలస్యంగా మేల్కొన్నారా? మరి దీన్ని ఎలా చూస్తారు అసలు? మేల్కోవడం ఏం లేదండి. ఇప్పుడు 20వ తారీఖు అంటే ఈరోజు ఇంకా 25వ తారీఖు, ఇంకా 25 రోజులు ఉంది.
లాస్ట్లో మేము చూసినాం అనంతపురం జిల్లాలో ఒక ఆయన ముస్లిం క్యాండిడేట్ని అనంతపురం ఎమ్మెల్యే క్యాండిడేట్ అని పెట్టి మళ్ళీ పార్లమెంట్ అధ్యక్షుడు చేశారు. ఇందుకు ఆయనకి లాస్ట్ ఉర్దూ అకాడమీ చైర్మన్ చేసేసారు. అంటే అట్లా మార్చొచ్చు కదా. ఇప్పుడు నేను అనేది ఏమంటే మాకు మొన్న మా వైఎస్ఆర్సీపీ పార్టీలు ఉంటే జయరాం పోయినాడు, మా జిల్లాలో ఎవరు మార్చినారో బాయోని ఓ తురుకొని మాదికొని ఆయన భాషలో ఆయన మాట్లాడినాడు. వాస్తవంగా చూస్తే ఆ భాష అంతా బాగలేదు, కానీ వాస్తవం అదే కదా. ఈరోజు కూడా ఎవరు మార్చినారు? ఈరోజు బీసీల్లో శంకరనారాయణనే ఎమ్మెల్యే మినిస్టర్గా ఉన్నాన్ని తీసుకొచ్చి ఎంపీగా చేసినారు, రంగాయని ఇక్కడ తీసుకొచ్చి చేసినారు. మళ్ళీ ముస్లిము ఇవి ఎక్కడిచ్చినారు మీరు చూడండి. అంటే మాకు ఇచ్చే వరకు తెలియదు కదా. మేము నమ్మినాం మీరు అన్నట్లు. ఇన్నాళ్ళు ఎందుకు అంటే మేము నమ్మడం అంటే మాకేదో ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఆగినాం. ఈసారైనా కూడా మాకు వస్తుందని. అనంతపురం జిల్లాలో బీసీలు అధికంగా ఉన్నటువంటిది, ఎస్సీ ఉద్యమాలు జరిగినాయి, ఇక్కడ అనేకమైనటువంటి జరిగినాయి. ఇదే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మీ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి జాతిని మీరు పెట్టుకున్నారనేటువంటి దాంతో అసలు క్యాండిడేట్కి ఎటువంటి అర్హత ఉండాలనేటువంటిది సింగనమల్లో ఒక ఆయన మిద్దె కుళ్ళాయపు అనుకుంటాను వాళ్ళు అడిగినారు. కొంతమంది వాళ్ళంతా కూడా అడిగినారు నాకు ఏముండాల, మేము రాజకీయాల్లో డెవలప్ కావాలంటే మా అర్హత ఏందో ఫస్ట్ ప్రకటిస్తే, డబ్బు సంపాదించాలంటే పార్టీలో రాజకీయంగా మేము పనులు చేయగలుగుతాం, కానీ ఆర్థిక వనరులు లేవు మా దగ్గర, వచ్చేటువంటి కూడా మీరే లాక్కుంటున్నారు. కాబట్టి మీరు బీసీ ఎస్టీలు అంటే ఇంత డబ్బు మీరు పెట్టుకోగలిగితే మేము టిక్కెట్లు ఇస్తామంటే మేము ఏదో బెంగళూరు గింగళూరు ఏటేదో మా కర్మ కొద్దీ మేము పోయి పనులు చేసుకున్నా బతుకుతాం, డబ్బు సంపాదించే ఏగుతలేదు. కాబట్టి అనవసరంగా మేము బీసీలకు వస్తే 3 సీట్లు ఇస్తారు, 3 సీట్లో నేనే ఉంటానని యాక్టివ్గా చేసి ఉండే భూములు అమ్ముకొని బండ్లు తెచ్చుకొని దానికి ఈఎంఐలు గట్టుగా బండ్లు పీక్కొని పోయి ఇన్ని రకరకాలుగా ఇబ్బందులు పడవద్దని మా బీసీలకు కూడా అదే చెప్పదలుచుకున్నాం. 27వ తారీఖున మీరు అనవసరంగా వీటి కోసం కొట్లాడి చేసుకుంటే మన జాతిలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఎవడాన్ని ఇచ్చినా కూడా డమ్మీకే ఇస్తారు, వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఇస్తారు. మీ ఆత్మీయ సమావేశంలో ఏం చెప్పబోతున్నారు? ముఖ్యంగా ఈ రానున్న పార్టీలకి, రాజకీయ పార్టీలకు కావచ్చు, రానున్న ఎన్నికల నేపథ్యం రాజకీయ పార్టీలకు అందరికీ చెప్పేదంటే జనాభా ప్రాతిపాదికన టిక్కెట్లు ఇవ్వండి. మేము ఎంత జనాభా ఉన్నామో అంత ఇవ్వండి. మీరు పంచండి ఇవ్వడం మీరేంటి, కేటాయించండి, మీరు కేటాయించండి. మా గొంతు 2 సార్లు వాడుకుంటున్నారు. ఎందుకు వాడుకుంటున్నారు? ఒకసారి మిమ్మల్ని పొగడానికి, అవతలోని తిట్టడానికి. మా శత్రువుగానే వాడిని మేము తిట్టల్లా, మిమ్మల్ని దుర్మార్గుడు అని కూడా వీరుడు చూడని పొగిడితే వెరీ గుడ్ సన్నపెద్దన్న నువ్వు బాగా మాట్లాడినావని భుజం తట్టేసి అది 2 నాళ్ళు పక్కకు పెడతారు. ఇట్లా మోసపోయిన వాళ్ళం మేమంతా కూడా. మేము మా శత్రువులను చేసుకొని మా ఆస్తులు అమ్ముకొని మాకు వాట్సాప్లోను పేపర్లోను మా పేరు వస్తుంది పెద్దగా అనుకుంటే, తీరా కుటుంబం బజారు వాడిన తర్వాత ఎవడో మనోడు వస్తే మనకు ఒక కాలేజ్ సీటో ఒక హాస్పిటల్లోనో కనీసం ఈ ఒక రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు ఫోన్లు చేయించుకుందాం ఏమన్నా ఇవి సమస్యలు వచ్చినాడు అనుకుంటే అవి చేసేవాళ్ళు లేడు. ఫోన్ కనీసం ఈ పార్టీలకు పనిచేసినప్పుడు పోయి తిరుపతి పోయి గుండు కొట్టించుకున్నామని కూడా టికెట్ అంటే ఆల్రెడీ మాకు గుండు కొట్టినాం మేము, మీకు తిరుపతికి ఎందుకు లేనేమో ఆ టికెట్ అది కూడా ఇవ్వడు, లెటర్లు కూడా ఇవ్వడు. కాబట్టి ఇటువంటి వివక్షత జరుగుతుంది. మేము ఎంత గెలుస్తాము, ఎంత చేస్తాము, నిలబడతాము అనేటువంటి దానికన్నా బర్రెలెక్క అనేటి ఆమె రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆమె ఒక సంచలనమైంది. ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉండి మనం పోరాడదాం, మన జాతిని వెలుగొడతాం. రే మీరు ఏ జాతిలో పుట్టినారు, మా జాతిలో పుట్టినారా వాళ్ళకు పుట్టినారనేటువంటి ఒక క్వశ్చన్ చేసి ఒక క్యాంపెయిన్గా తీసుకుపోవాలి. మా చేతనైతే అనంతపురం జిల్లాలో అన్ని నియోజకవర్గాలకి నిలబెడతాం, లేదంటే ఒకటి టార్గెట్ చేస్తాం. ఆ టార్గెట్ ఏది చేయాలా, ఎట్లా చేయాలనేటువంటిది 27వ తారీఖు మేము అనుకొని మేమంతా మాకున్నటువంటి ఆర్థిక వనరులు, మాకున్నటువంటి లీడర్షిప్ ఇవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళ కింద బానిసలుగానో లేకపోతే వాళ్ళ చెప్పు చేతుల్లో వాళ్ళ కేసులు పెట్టు ఏవో కొన్ని ఇరికించుకొని ఉన్నారు. వాళ్ళని బయటికి తీసుకురావడం ఒక్క రోజులో వచ్చే పని కాదు. కాబట్టి మా శక్తి మేరకు మేము ఒక నియోజకవర్గాన్ని ఎన్నుకొని దాంట్లో క్యాండిడేట్ని పెట్టుకొని మేము గెలిపించుకుంటాం. మా యొక్క లక్ష్యాన్ని దీన్ని విస్తృతంగా దేశవ్యాప్తంగా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నంలో భాగంగా తొలి అడుగు ఇది. సార్ ఏం చెప్తారు సార్, ప్రధాన డిమాండ్ ఏంటి? అది రాప్తాడు నియోజకవర్గం గురించి మాట్లాడేదనంటే, ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మినిస్టర్ అయినటువంటిది కానీ ప్రస్తుత ఎమ్మెల్యే గారు తోపిదర్తి ప్రకాష్ రెడ్డి గారు అయినటువంటి వారు అయితేనేముంది, ఈరోజు జరుగుతున్న సంఘటనలను బట్టి చూస్తే 93 కులాలు రాజకీయ ఫలాలు అనుభవించినటువంటి వారు ఒకరికో ఇద్దరికో పెడుతున్నాము. ఈ ఒకరికి ఇద్దరికి కడుపు నింపితే ఈ 93 కులాల వాళ్ళు మీరు నీళ్ళే తాగుతారో లేకపోతే పడుకుంటారో రోడ్డు మీద ఉంటారో మీకంతా చేసాం మీ జాతికి అనే ఒక భావనతో ఈ రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో ఆ విధంగా ముందు పోతున్నారు. ఎస్పెషల్లీ ఇంకా చెప్పాలంటే ఇదే తోపిదర్తి ప్రకాష్ రెడ్డి గారు రాప్తాడు ఎమ్మెల్యేగా కానప్పుడు 2009 కానీ 2014 కానీ
అయ్యా నా పరిస్థితి ఇది, ప్రజల కోసమే నేను పుట్టాను, మీకు గొర్రెలు ఇస్తున్నాను, బర్రెలు ఇస్తున్నాను, బోర్లు ఇస్తున్నాను, రాహుల్ ట్రస్ట్ అనేది పెట్టి సామాజికంగా అందరికీ ఊరని నేను చేశాను, నేను ఈ వద్ద అప్పుల పాలైపోయాను, మీరు కరుణిస్తే నేను ఉంటా, లేదనుకుని నాకు ఆత్మహత్యమే శరణ్యము అన్న 2019లో తోపిశెట్టి ప్రకాష్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడ ఉన్నారా అనేది మా రాప్తాడి ప్రజలకే వదిలేస్తున్నాను ఈ ప్రశ్నను. ఎందుకనంటే ఆ రోజు పరిటాల సునీతమ్మ గారు మినిస్టర్గా ఉండి ఏ కోటరీ అయితే ఉన్నదో వాళ్ళకే సామంతరాజులై తోవిదెర్తి చుట్టుపక్కల ఉన్నటువంటి భూములుగా అనంతపురం చుట్టుపక్కల రూరల్లో ఉన్నటువంటి భూములు కానీ, కబ్జాలు కానీ, దౌర్జన్యాలు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఏదన్నా కానీ దోచుకున్నారు అని చెప్పేసి పుంకాలుగా ఏదైతే ఎక్స్పర్టీలో ఉన్నటువంటి పేపర్లో రాస్తారో అదేవిధంగా ఈరోజు సామంతరాజులు అని చెప్పినటువంటి మనమే మరి మన కుటుంబం ఏడుందన్న ప్రకాష్ రెడ్డి అన్న, ఈరోజు మీ కుటుంబంలోనే మేము తొమ్మిది ప్రకాష్ రెడ్డి అన్న ఒకడే ఎమ్మెల్యేగా ఉంటారు కదా మేము అనుకున్నాము. మీరు ఒక్కరే కాదన్న, 5 మంది ఎమ్మెల్యేలు అయిపోయి మీ ఇంట్లో మా ఏవైతే 93 కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మేము ఉన్నామో మా శ్రమను, మా అన్నాన్ని, మా రక్తాన్ని, మా చెమటను దోపిడీ చేసినటువంటి దొంగలన్నా మీరు. ఎందుకనంటే ఈ ఆవేదన, ఈ ఆవేశం ఊరికే రాదు. ఒక బాధ, ఆ బాధ కడుపులో నుంచి వచ్చి గొంతులో నుంచి బయటకు వచ్చిందంటే ఆ బాధ పడిన ప్రతి కార్యకర్తకే తెలుస్తుంది ఇటువంటి బాధ ఏదైతే ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలారా మీరు తెలుసుకోండి, రాప్తాడు నియోజకవర్గంలో దాదాపుగా 2,60,000 ఓట్లు ఉంటే 2 లక్షలు ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలారా ఇప్పటికైనా మీరు మేల్కోండి. ఇప్పటికైనా మీరు మేల్కొంటే ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇంకా మేల్కోకపోతే మనకి ఏదైతే మల్లదాడి కింద పుట్టగోసి దాన్ని కూడా మనకు తెలియకుండా వీళ్ళు దొంగలిస్తారు. కాబట్టి జరగబోయే 27వ తారీఖున మీరు పెద్ద ఎత్తున ఉద్యమంగా స్వీకరించేసి ఆ రోజు కూలికే పోతా, కూలి మానుకొని వస్తారో, లేదంటే ఆటోలు మానుకొని వస్తారో, ఏ రంగంలో ఉన్నటువంటి వారు కూడా వచ్చి మన ఏదైతే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఆత్మీయ కలయిక సమావేశం ఉన్నదో 27వ తారీఖు యాదవ్ ఫంక్షన్ హాల్లో మీ యొక్క వాయిస్ ఆత్మీయ సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ రోజు ఏం నిర్ణయం చెప్పారు? ముఖ్యంగా రాజకీయ పార్టీ పదవులన్నీ రాజీనామా చేయబోతున్నామని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం, దీని మీద ఏం క్లారిటీ ఇస్తారు? మేము ఇన్ని రోజులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ లేదంటే టీడీపీ వారు కానీ ఐవీఆర్ఎస్ సర్వే అని చెప్పేసి లేకపోతే ఏదో ఒక సంస్థను తీసుకొచ్చి సర్వే చేస్తున్నారు. ఇదో ఈ కాన్స్టిట్యూన్సీలో ఇద్దరు బీసీలు ఉన్నారు, ఇదో ఆ కాన్స్టిట్యూన్సీలో ఎస్సీలు ఉన్నారు, సర్వే జరుగుతుంది, అబ్బా మీరు ముందుకు వస్తున్నారు రండి మీరు అని రెచ్చగొట్టి ఈరోజు నేను వస్తే చిన్న పెద్దన్న, అబ్బా ఎస్సీలకు వస్తే చిన్న పెద్దన్న నీది బాగుంది రైట్ అట్లా వాడుకొని, బోయ సమాజానికి వస్తే ఆ ప్రకారంగా, లేదు యాదవ్ సమాజానికి వస్తే అబ్బా మీరందరూ బాగుంటారు, నువ్వు బాగుంది, నీదే అంతా సర్వేలో వచ్చింది, మీరంతా కష్టపడాలా నేను నీకే చెప్తాను, లేదు కురువా కమ్యూనిటీకి వస్తే అప్ప కురువాళ్ళు బాగున్నారప్ప మంచి వాళ్ళు మీకు పేరుంటుంది మీరని ఈ విధంగా రకరకాలుగా మోసపు వాగ్దానాలు చేసి ఈరోజు ప్రజలను మభ్యపెట్టినటువంటి ప్రకాష్ రెడ్డి గారు మేము 27వ తారీఖు తీసుకోబోయేటువంటి నిర్ణయానికి మా సమస్తము జాతి ఏదైతే ఉందో ఈ 93 కులాల కట్టుబడి ఆ రోజు మేము ప్రకటిస్తాం మా కార్యాచరణ ఏంటి అనేది. మరి మేము ఇండిపెండెంట్గా ఉండాలా, లేదా ఇంకో పార్టీకి పోయి మేము తీసుకోవాలా, లేకపోతే ఇంకో పార్టీకి మేము చేయాలా? ఎందుకంటే ప్రతి గ్రామాన పోతే ఇదే నేను ఏదైతే అడుగుతున్నానో రాప్తాడు ప్రజలందరూ వచ్చి ఇక్కడ ప్రశ్నించిన అవసరం లేదు. ఆ ప్రశ్న ఏదైతే ఉందో, ఏదైతే వాళ్ళ ఆవేదన ఉందో ఆ ఆవేదన నా నోటి ద్వారాగా నేను చెప్తున్నది ఒకటి, ఈ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ 5 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నటువంటి ఈ తోవిదర్తి సోదరులకే ఆ రోజు మంగళమాడే పరిస్థితి మేము కల్పించాలని మేమైతే తీర్మానం చేసుకున్నాము. 27వ తారీఖు మా కార్యాచరణ ప్రకటించబోతున్నాము. ఏంటి సార్ ఏం చెప్తారు మీరు ఒక మాజీ నక్సలైట్గా? ఈరోజు ఈ సమావేశం ముఖ్యంగా ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించబోతున్నటువంటి నేపథ్యంలో ఏం చెప్పవచ్చు? అంటే ఇప్పుడు మేము ఇక్కడ కలిసినది ఏమంటే ఇప్పుడు ఓట్లు మావి సీట్లు వాళ్ళవి, అంటే దాదాపు అంటే మేము 80% ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎక్కువ శాతం ఉన్నాం. అంటే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పినాడంటే ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఓటు కల్పించిన హక్కు కానీ ఆ రోజుల్లో మాకు కొంతమందికి ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఓటు కల్పించిన హక్కు ఎక్కడే లేదు. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు అనేది 10th క్లాస్ వరకు చేసి చదివితే ఎస్సీలు కానీ బీసీలు కానీ పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ పోవచ్చు అని చెప్పేసి ఆ రోజు న్యాయవాద శాఖ మంత్రిగా ఉన్నవాడు ఆయన ధర్నా చేసి ఆ రోజు ఈరోజు ఎస్సీ ఎస్టీలు అందరికీ రాజకీయంగా వదులుపాటు కల్పించినవాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రోజు ఆ రోజు రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగం అనేది తిప్పి వాళ్ళకు అనుకూలంగా రాసుకొని 80% ఉండే జనాభా ఈడ వాళ్ళు దాదాపు అంటే 80 సీట్లు వాళ్ళే తీసుకుంటున్నారు. ఈరోజు మాకు ఇచ్చేది ఏముంది, 80% జనాభా మేముంటే 15 సీట్లు మాకు ఇస్తున్నారు.
15లో కానీ మేము ఏమంటే ఆర్థికంగా లేరు, ఇలా రాజకీయంగా లేరు, చదువులో లేరు అని చెప్పేసి ఈ రోజుకి మమ్మల్ని అనదొక్కుంటూ వస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము మేలుకున్నాం. ఈరోజు ఎందుకు మేలుకున్నామంటే ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు అంతా కానీ చదువుకున్నారు, విద్యావంతులు అయినారు, రాజకీయంగా ఎదిగినారు, ఆర్థికంగా వెనుకబడినాం. వీళ్ళు ఆర్థికంగా లేరు. ఒక నియోజకవర్గానికి ఖర్చు పెట్టాలంటే దాదాపు 30 నుంచి 40 కోట్లు. మేము మత అవుతుందా? మాకు ఓటు బ్యాంక్ ఉంది. మాకు ఓటు బ్యాంక్ ఉన్నప్పుడు మాకు టిక్కెట్లు ఇస్తే మేము మా వాళ్ళందరినీ ఎక్కువ జనాభా ఉండేవాళ్ళని డబ్బు మూలకంగా లేకుండా ఓట్లు అడుక్కొని గెలుస్తాం. మేము గెలుస్తాము. ఈరోజు ఈ 80% మంది ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము న్యాయం చేస్తాం. మీ చేతుల్లో అధికారం పెట్టి మాకు న్యాయం చేయమంటే మీ కాళ్ళ కింద మేము కూర్చోవాలి. ఈరోజు మా పరిస్థితి అదైంది. అందుకోసమే ఈరోజు దానికని చెప్పేసి ఈరోజు మేము 27వ తారీఖు ప్రకటించబోయేది ఇదే. మేము మా పిల్లలు తరతరాలుగా ఇట్లే బానిసలుగా ఉండకూడదు. మనం బానిసత్వం అనేది వదిలి మనం స్వతంత్రంగా పోరాటం చేసి మన సీట్లు మనం దక్కించుకుందాం అనేది మా ఆలోచన. ఇది మొత్తం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను ఓటు హక్కుగా వినియోగించుకుంటున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు వచ్చినప్పుడు మాత్రమే మేము కనిపిస్తున్నాం. ముఖ్యంగా రాజకీయ పదవుల అంశంలో మమ్మల్ని ఎప్పుడు అనవదొక్కుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏదో ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించబోతున్నాం. ఆ రోజు కూడా మా ప్రణాళిక అనేది చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కదిలించే విధంగా ఉండబోతుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు మా గురించి ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఖచ్చితంగా మా నిర్ణయం, మా సమావేశం ఖచ్చితంగా రాష్ట్రానికి దిశానిర్దేశాన్ని కూడా ఇవ్వబోతోంది అన్నట్టుగా వీరు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.